హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఆమె అసలు పేరు దాసరి సాయి కుమారి. ఒక ఫుడ్ ట్రక్ తో హైదరాబాద్ రోడ్ల పక్కన చవకగా రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీలతో ప్రజల కడుపు నింపుతున్న కుమారి ఆంటీ యూట్యూబ్ లో చాలా ఫేమస్. మధ్యాహ్నం 1 గంట అయితే కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ తో సంపాదిస్తుంటే కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ పై వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు బ్రహ్మాండంగా వ్యూస్ సంపాదిస్తున్నారు. అలాంటి కుమారి ఆంటీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ ట్రక్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనిపై కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము బండి పెట్టే రోడ్డుపై మిగతా బండ్లను అనుమతించారని, వారు అమ్మకాలు సాగించుకుంటున్నారని, కానీ తమను మాత్రమే అడ్డుకోవటం ఏంటని వాపోయారు. గతంలో కూడా ట్రాఫిక్ పేరుతో తమను అడ్డుకున్నారని, ఆ తర్వాత మళ్లీ అమ్ముకోనిచ్చారని వివరించారు. మరి ఇప్పుడేమైందో అర్థం కావడం లేదని కుమారి ఆంటీ పేర్కొంది. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, దారి ఇవ్వాలంటూ తమ బండి వద్ద గుమ్ముకునే ప్రజలకు తాను ఎప్పుడూ చెబుతుంటారని వెల్లడించింది. ఇప్పుడు ఎంతో మంది కస్టమర్లు ఆకలితో తన ఫుడ్ ట్రక్ వద్దకు వచ్చారని, పోలీసులు అడ్డుకోవడంతో చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు ట్రాఫిక్ పోలీసులు సహకరించే అవకాశం చెప్పండి. ఇప్పుడు కూడా మనం రోడ్డు మీద ఉన్నాం, ఒకసారి సైడ్కి వెళ్దాం రండి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సైడ్కి వెళ్దాం. రోడ్ సైడ్ ఫుడ్ కాబట్టి ఇలానే ఉంటుంది, కానీ ఇక్కడ అందరి పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కరి దాన్ని ఆపారు. మీరు అడిగారు దేనికి మా బండి అని ఆపారని అడిగితే చెప్పారు. మీరు చూస్తున్నారు సమాధానం చెప్పారా మాకు? మీరే కాబట్టి మీరు అడిగితే వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్ నాకు రాదు, ఏం మాట్లాడారో నాకు తెలియదు, సరిగ్గా అర్థం కాలేదు. కానీ చెప్తున్నా మరి నేను ఇక్కడ పర్మిషన్ లేదు, కాబట్టి ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అదే కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నా పబ్లిక్ నేను అదే చెప్తాను. నా కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీరే పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. నన్ను పార్కింగ్ అంటే ఎక్కడ చూపిస్తాం నాన్న? నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మా జోలికి రాదు, మా జోలికి రాదు. అది వాస్తవం, ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఇంకోళ్ళు సఫర్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది. కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా లా అంటారు ఏదో కుదరదు, దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు, ప్లీజ్. అదే మీరు నాకు చేసే పెద్ద స్థాయి. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే కోర్టు రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ ఇస్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. ఇక్కడ జామ్ అవుతుందండి, ఇదంతా కేబిట్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. This is not our personal issue. అందరూ చేసుకున్నారు కదా సార్, బిజినెస్ అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న బట్టి పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యుమానిటీ ఇస్తాం. అంతే, అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది ఎంతవరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే ఎంత కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. అందరూ